నగరంలోని దిల్సుఖ్ నగర్ శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ వాసులు మరియు కమిటీ వాసులు మరియు సాయిబాబా గుడి చైర్మన్ డాక్టర్ కె లింగయ్య, జనరల్ సెక్రటరీ వివి రవికుమార్, ఫైనాన్స్ సెక్రటరీ బి కిరణ్ కుమార్ పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు. ఆషాఢంలో వచ్చే పౌర్ణమి రోజు సాయిబాబాకి పాలాభిషేకం మరియు నిత్య హారతులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు పల్లకి సేవ కార్యక్రమం జరుగున సాయిబాబా ఆలయంలో సాయి నామంతో మార్మోగింది. ఫోన్ చేస్తున్నారు. అందరూ బాబాబాయి నమస్కారం చేస్తుండే చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సద్గురు సాయినాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సాయినాథ అష్టోత్తర శతనామ అర్చన పూజా అహం కరిష్యే. అందరూ బాబాబాయి నమస్కారం చేసుకుంటే చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ఈ మహోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం 9 నుంచి రేపు ఉదయం మార్నింగ్ 8 వరకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ ఏకాహం అతి వైభవంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సంవత్సరం రాత్రులుగా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాత్రి అంతా కూడా అంటే బాబు వచ్చి రాత్రంతా కూడా వచ్చి బాబా యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాము. అంతేకాకుండా రేపు గురువారం రేపటి కార్యక్రమాల్లో రేపు సాయంకాలం సంధ్యాహారతి అయిన తర్వాత 7:30 నుంచి బాబావారి పల్లకి రథోత్సవం శోభాయాత్ర అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మహోత్సవ కార్యక్రమాన్ని చేయవలసిందిగా అందరికీ సాయి భక్తులకి పేరు అందరికీ శ్రీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వారి యొక్క ఆశీస్సులతో ఉండాలని చెప్పి
భక్తులందరికీ విన్నపాన్ని తెలుసుకుంటూ భగవంతుడు ఎప్పటికీ అందరినీ చిన్న పెద్ద అందరినీ కలిసి అర్చన అయింది. అలా లైన్లో వెళ్ళి బాబావారి దర్శనం చేసుకొని ధన్యవాదాలు.